జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 ఆదా అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దసరా అంటే విజయవాడ గుర్తొచ్చేలా దసరా ఘనంగా చేశారన్నారు. నరకాసుడి హత్య జరిగిన రోజున దీపావళి జరుపుకుంటున్నామన్నారు. 2019-24 మధ్య రాష్ట్రాన్ని పట్టిపీడించిన రాక్షసుడిని ప్రజలు ఓడించారని తెలిపారు. మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాలు వద్దని, మళ్లీ వైకుంఠపాలి వస్తే నాశనం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ మూర్ఖత్వంతో ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులు బాగుపడరని, వారి మాటలు ప్రజలు విశ్వసించరని తెలిపారు. మళ్ళీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు. ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్, రెండు ప్రభుత్వాలు, ఈ రెండు ప్రభుత్వాల వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది. మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి అన్ని పనులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టామన్నారు. చరిత్రలో ఎన్నడూ ఇవ్వని విధంగా పింఛన్లు, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తున్నామని తెలిపారు. డబుల్ ఇంజిన్ మంది ఎంపీలు మనం గెలిచాం. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్రంలో ఈరోజు అన్ని పనులు మనకు అయ్యే పరిస్థితి వచ్చింది. వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థకి ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక భరోసా ఇచ్చాం. ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈరోజు ఒకటి రెండు పనులు కాదు, నాకు అనిపిస్తుంది ఈరోజు మీరు చూసినప్పుడు 15 నెలల్లో మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ రోజు మేము సూపర్ 6 చెప్పాం. సూపర్ 6 మీరు ఒక్కసారి చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీశక్తి ఇచ్చాం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్, దీపం 2, ఆటో డ్రైవర్స్కి భరోసా, కడాన నిన్నే మా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు, నాయకులు ఇక్కడే ఉన్నారు. ఎంప్లాయీస్ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వారికి కూడా ఒక్క విడత డిఏ ఇచ్చి, హెల్త్ కార్డ్స్ కూడా ఒక్క నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, పోలీసులు అయితే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ ఉంటారు, అలాంటి వారికి ఒక నెల సరెండర్ లీవ్ కూడా ఎన్కాష్ చేసుకోవడానికి 210 కోట్ల రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 2 మంది ఎంపీలు మనం గెలిచాం. దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్రంలో ఈరోజు అమరావతిలో పనులు మళ్లీ ట్రాక్ లో పడ్డాయన్నారు చంద్రబాబు. 3 ఏళ్లలో 60,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేస్తామని నమ్మకంగా చెప్పారు. ఏపీలో గూగుల్ $15 బిలియన్ పెట్టుబడి పెడుతోందని చంద్రబాబు అన్నారు. ఏఐ వల్ల 10 ఏళ్లలో ఊహించిన అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందన్నారు. ఏఐకి చిరునామాగా ఏపీ ఉంటే విశాఖ దానికి హెడ్ క్వార్టర్లా ఉంటుందన్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర నెంబర్ 1గా ఉంటే ప్రతి పేద కుటుంబం ఉన్నత స్థానంలో ఉంటుందన్నారు. ప్రజలు ఆనందంగా ఉండేందుకు విజయవాడలో శని ఆదివారాలు ఆహ్లాదకర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అమరావతి మళ్లీ ట్రాక్ పెట్టాం. అమరావతి పనులు ప్రారంభమైనాయి. దగ్గర 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు చేసే పనులు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంత మునుపు కూడా మీరు చూసినప్పుడు ఈరోజు మళ్ళీ మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి ఈ యొక్క అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. దీంతో ఈరోజు గూగుల్ అయితే ఏఐ హబ్ కింద చరిత్రలో ఎప్పుడూ రానంత పెట్టుబడి $15 బిలియన్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, విశ్వాసం. కొంతమందికి అర్థం కాని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి రాజకీయం తప్ప రాజకీయ మూర్ఖత్వం అంటున్నాను నేను. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుపడరు. వాళ్ళు విజయవాడలో పున్నమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే 3 ఏళ్లలో అమరావతిని జాతికి అంకితం చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుకెళ్తున్నామని
15 నెలల్లో ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టామన్నారు. త్వరలో ఏపీ ఏఐగా మారుతుందని, 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1 గా నిలుస్తుందని, భారత్లో ఏపీ నెంబర్ 1 గా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. సూపర్ జీఎస్టీ ధరల తగ్గుదలపై బీసెంట్ రోడ్లో చంద్రబాబు ఆరా తీశారు. పలువురు చిరు వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల తగ్గుదల గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. చదలవాడ వెంకట కృష్ణారావు అనేటువంటి చెప్పుల షాపు యజమానితో మాట్లాడిన సీఎం వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిరాణా షాప్ వద్దకు వెళ్లి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్తో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల జీఎస్టీ తగ్గింపు ఎంతవరకు ఉందని, గతానికి ఇప్పటికీ ధరల వ్యత్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. జీఎస్టీ పండుగ నేను ఇప్పుడే చూశాను. ఎక్కడైతే బెసెంత్ రోడ్డుకి వెళ్ళాను, చిరు వ్యాపారస్తులతో మాట్లాడాను, అక్కడ వినియోగదారులతో మాట్లాడాను. వాళ్ళ ఆనందం చూస్తే చాలా సంతోషం కలిగింది. ఒకప్పుడు 4 వస్తువులు కొంటే ఈరోజు అదనంగా ఒక వస్తువు కొంటున్నాం. అది ఈ జీఎస్టీ వల్ల లాభం వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు నాకు ఎక్కడా లేని ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.